మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సార్ ఇప్పుడు మన ఈ శస్త్రచికిత్సలు జాయింట్ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ వచ్చే ముందు రీసెంట్లీ ఒక ఆర్టికల్ చదివాను. భారత్లో ఏటా 150,000కు పైగా జాయింట్ రిప్లేస్మెంట్స్, 75,000 పైగా హిప్ రిప్లేస్మెంట్స్, ఈ స్పైన్ ఇంజరీస్ ఆల్మోస్ట్ 25,000 సర్జరీస్ జరుగుతున్నాయని చెప్పేసి దిస్ ఈస్ హైయెస్ట్ ఇన్ ఎనీ కంట్రీ అన్నట్టు చదివాను. సో ఈజ్ ఇట్ ట్రూ? నెంబర్ 1, దానికి గల కారణాలు ఏంటి? దానికన్నా ఎక్కువే ఉంటాయి నెంబర్స్ నాకు తెలిసి. ఓకే, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్స్, బట్ డెఫినెట్లీ మొత్తం వరల్డ్లో మ్యాక్సిమం, బికాస్ పాపులేషన్ ఎక్కువ మంది, ప్లస్ లాట్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ పొలానికి వెళ్ళడం అవన్నీ ఉంటాయి కాబట్టి నీస్ బాగా ఫాస్ట్గా అరిగిపోతాయి. సో వీ హ్యావ్ హై ఇన్సిడెన్స్ అయితే ఉంది. అండ్ మన దగ్గర నీస్ అరగటం, మోకాలు అరగటం ఇంకా ఎక్కువ పర్సంటేజ్. వెస్టర్న్ కంట్రీస్లో, యూఎస్లో చూస్తే హిప్స్ ఎక్కువ ఉంటాయి. మన దగ్గర కూడా హిప్ రిప్లేస్మెంట్స్, హిప్ సర్జరీస్ అవుతుంటాయి, కానీ అంత ఎక్కువ ఉండవు నీస్తో కంపేర్ చేసుకుంటే, మోకాలతో కంపేర్ చేసుకుంటే. సో డెఫినెట్గా హై పర్సంటేజ్ ఉంది. ఒక కారణం ఏంటంటే, ఫస్ట్ మన యాక్టివిటీస్, యూజువల్గా ఫార్మర్స్ చాలా మంది ఎక్కువ ఉంటారు. రెండోది మన డైలీ యాక్టివిటీస్, మనం మోస్ట్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్కి కింద కూర్చుంటాం నేల మీద. అంటే భోజనం చేయడానికైనా చాలా మంది, ఈవెన్ రిచ్ పీపుల్ ఆల్సో కింద కూర్చొని, అది దట్స్ బికాస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ కాబట్టి. రెండోది ప్రేయర్స్ చేయడానికి, హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా కింద కూర్చొని చేస్తారు, రైట్? అండ్ మూడోది టాయిలెట్ కూడా, ఇండియన్ టాయిలెట్స్ ఇంకా చాలా టౌన్స్ అండ్ విలేజెస్ ఇండియన్, ఈవెన్ సిటీస్లో కూడా సమ్ పీపుల్ ప్రిఫర్ ఇండియన్ టాయిలెట్స్. ఇవన్నీ చేయడానికి కింద కూర్చోవాల్సి వస్తుంది. స్క్వాటింగ్ అండ్ బాస్పెటల్ అంటారు కదా, అట్లా కూర్చోవాల్సి వస్తుంది. సో ఇట్లా కూర్చున్నప్పుడు జాయింట్ మీద ప్రెషర్ బాగా పెరుగుతుంది, ఎస్పెషలీ ఒక ఏజ్ తర్వాత. మేబీ యంగర్ ఏజ్లో ఓకే, 55 తర్వాత కింద కూర్చుంటే జాయింట్ మీద ప్రెషర్ బాగా ఎక్కువైపోయి ఫాస్ట్గా అరిగిపోతుంది జాయింట్. మేబీ దట్స్ ద రీజన్ మనకి హై పర్సంటేజ్ ఆఫ్ నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఫ్యూచర్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందా, లేదంటే ఆల్టర్నేటివ్గా లేదా ఇయర్లీగా గుర్తించడం ద్వారా, కొత్త టెక్నాలజీ ద్వారా శస్త్రచికిత్స వరకు పోకుండా ఆపగలిగే అవకాశాలు ఉన్నాయి? టెక్నాలజీ కాదండి, బట్ కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేస్తే డెఫినెట్గా, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డెఫినెట్గా ఆ పర్సంటేజ్ తగ్గే ఛాన్స్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాజ్ ఐ సెడ్, ఒక ఏజ్ తర్వాత కింద కూర్చోవడం మానేస్తే బెటర్. ఓకే, సో చైర్ మీద పన్నని చైర్ మీద చేసేయచ్చు యాక్చువల్లీ, దట్స్ ఫస్ట్ థింగ్. రెండోది ఎక్సర్సైజెస్. ఓకే, మనం స్పెసిఫిక్గా మోకాల మీద కాన్సన్ట్రేట్ చేసే ఎక్సర్సైజెస్ చేస్తే డైలీ ఒక 25-30 మినిట్స్ చేస్తే నెక్స్ట్ ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఆర్థరైటిస్ అంటే మోకాలు అరగటం, ఏజ్తో మోకాలు అరిగితే దాన్ని ఆర్థరైటిస్ అంటాం. కానీ మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కంప్లీట్గా స్టాప్ చేయలేము, ఎందుకంటే దట్స్ ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. కానీ దట్ ఈస్ దాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మెయిన్ థింగ్స్.